వెంకటన్న బాబాయ్ అన్న ఒకసారి చూడు ఇక్కడ. కాన్షియస్ లో కూడా లేడు అసలు. అంటే ఏ టైంకి వస్తుండొచ్చు మామూలుగా కాన్షియస్ లోకి వస్తున్నారా? అసలు గుర్తుపడుతున్నారా? కష్టం చాలా. చాలా కష్టం. అప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు, మేము ఇంటికి వచ్చినప్పుడు, తను మా స్టూడియోకి వచ్చినప్పుడు కూడా ఒక కాల్ మాత్రం మొత్తం ఇదైపోయినుండే, ఇంజురీ అయిపోయినుండే. ఆ తర్వాతే సర్జరీ కావాలి అని చెప్పేసి సర్జరీ కోసమే మేము చాలా వరకు కూడా మేము హెల్ప్ చేయడం కూడా జరిగింది. బెటరే ఉండే తర్వాత మళ్ళీ తర్వాత కొంచెం ఇంకో కాలు కూడా ఇన్ఫెక్షన్ అయింది. దాని ద్వారా ఒకదాని ఇంకొకటి డయాలసిస్ కూడా డే బై డే జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఈ పొజిషన్కి ఎన్ని రోజులు అవుతుంది ఇలా వచ్చి? 4 days అవుతుంది. 4 days అవుతుంది ఇలా ఉండబట్టి. అంటే ఇంట్లోనే సీరియస్ అయిందా ఎట్లా? ఇంటి దగ్గరనే కొంచెం హెల్త్ బాగాలేకుంటే తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేసినాం. తీసుకొచ్చిన తర్వాత నుంచి ఇదే సేమ్, తినడం లేదు, ఏం లేదు. అంటే అప్పుడు అన్న బాగానే ఉన్నాడు, డ్రింకింగ్ కూడా మానేశాను అన్నాడు. మానేసాడు, డ్రింకింగ్ మానేసాడు. కానీ కొంచెం ఇక ఆయన టెన్షన్ ఎక్కువ తీసుకుంటున్నాడు. అసలు ఏమైద్దో ఏమో. ఇంకో కాలుకి కూడా బైక్ ఎక్కేటప్పుడు చిన్న దెబ్బ తాగి, అది కొంచెం షుగర్ కూడా ఉంది కదా, దానివల్ల కొంచెం బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది. అట్లా టెన్షన్ తోటి బాగా సిక్. షుగర్ లెవెల్స్ ఎట్లున్నాయి? ఏమన్నా చెక్ చేయించుకున్నాడు ఈ మధ్య హాస్పిటల్కి వెళ్ళి? చేయించింది అనుకుంటాం. కానీ ఇక తను అంటే ఫస్ట్ తను ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా అప్పుడు కూడా బాగా చూపించుకుంటున్నాను అన్నారు. మా ఛానల్కి ప్రోగ్రామ్కి కూడా అందుకే పిలిపించాము. అప్పుడంతా బాగైంది అన్నాడు. తర్వాత అపోలోకి జాయిన్ అవ్వమని చెప్పారు చిరంజీవి గారు కాల్ చేసి. కానీ అంటే ఇప్పుడు 4 రోజుల నుంచి ఇక్కడ జాయిన్ చేసి ఎన్ని రోజులు? 4 days అవుతుంది. ఏమంటున్నారు మరి డాక్టర్స్? అదే ట్రీట్మెంట్ చేస్తున్నాం, బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. చూడాలి. మేబీ అంటే ఒక్కసారి కూడా ఏం రెస్పాండ్ లేదు. నిన్న కొంచెం అట్లా రెస్పాండ్ అయ్యిండు ఈవినింగ్. మళ్ళీ ఇప్పుడు సేమ్. కిడ్నీ ఒకటి చేంజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని అంటారు. కిడ్నీ చేంజ్ చేస్తే ఏమైనా బెటర్మెంట్ ఉంటుంది, దానికోసం ట్రై చేయాలి అంటున్నాను. డాక్టర్స్ చెప్తున్నారా? అయితే చూద్దాము. ఎందుకంటే డాక్టర్తో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. డాక్టర్ కూడా చెప్తారు డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కొని. మరి ప్రస్తుతం అయితే ఫిష్ వెంకటన్న పరిస్థితి ఇలా ఉంది. అందరికీ తెలిసిన వాళ్ళే. ఎంతో మంది అభిమానాన్ని, వాళ్ళ ప్రేమని కొల్లగొట్టుకున్న ఘనత ఆయనది. చిత్ర పరిశ్రమలో ఎంతో చరిత్ర కలిగిన వ్యక్తి, కొన్ని వందల సినిమాలు చేసిన వ్యక్తి, ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణ పొందిన వ్యక్తి ఈరోజు ఇలా ఉన్నారు, ఐసీలో ఉన్నారు. ఇది పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. కానీ డాక్టర్తో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చాలా వరకు కూడా తను పోరాడుతూనే ఉన్నారు. ఇంకా తనకు డయాలసిస్ అలాగే షుగర్ కూడా ఉంది. ఆల్రెడీ గత 4 నెలల క్రితం కూడా మనం ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. అలాగే మా ఛానల్కి పిలిపించి కూడా మాకు తోచినంత సహాయం మేము చేయడం కూడా జరిగింది. అప్పుడు బాగానే రికవర్ అయ్యారు. కానీ మళ్ళీ మరి డయాలసిస్ కదా, ఏం జరిగిందనే కోణంలో కూడా ఇప్పుడు 2 కాళ్ళు, అప్పుడు ఒక కాలు కూడా తను మంచిగా సర్జరీ చేయించుకున్నారు, రికవర్ అయిపోయింది. కానీ ఇప్పుడు 2వ కాలు కూడా ఇబ్బంది గురి అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఐసీలోనే ఉన్నారు. కాకపోతే తను ఏం తీసుకునే పరిస్థితుల్లో లేరు, అన్కాన్షియస్లో ఉన్నారనే చెప్పుకోవాలి. కానీ డాక్టర్ని కూడా అడిగి తెలుసుకుందాము. బెటర్మెంట్ ఏమన్నా ఉంటుందా, తనకి ఏంటి, కిడ్నీ చేంజ్ చేస్తే ఏమన్నా ఫలితం ఉంటుందా? ఎందుకు అంటే ఇలాంటి అవకాశం ఉంది అంటే చాలా మంది ఉన్నారు హెల్ప్ చేయడానికి అన్నకు. ఎందుకంటే ఆయన ఎంతో మందికి హెల్ప్ చేశారు. తను సంపాదించిన ప్రతి రూపాయి కూడా హెల్పింగ్కే వాడారు ఆయన. అలాంటిది ఈరోజు ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా చాలా మంది హెల్ప్ చేయడానికి ఆయనకు ముందు ఉంటారు ఎప్పుడు కూడా. అందుకోసమే ఒక చిన్న ప్రయత్నం చేద్దాము, ఖచ్చితంగా ఫలిస్తుంది అనుకుందాము. ఎందుకంటే మళ్ళీ ఇంతకు ముందులాగే అందరిలో ఫిష్ వెంకటన్న తిరగాలి అని అందరూ కోరుకుంటున్నారు, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమ వాళ్ళు కూడా పెద్ద పెద్ద హీరోలతోటి, చిరంజీవి గారితో, వీళ్ళందరితో ఎంతో అవినాభావ సంబంధం కలిగిన ఆయన కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయనకి హెల్ప్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. మరి డాక్టర్తో మాట్లాడిద్దాము. అలాగే మరి వెంకటన్న భార్య ఉన్నారు, కూతురు ఉన్నారు, వాళ్ళతో కూడా అడుగుదాము అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి
అన్నకి ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా ఏమైంది అసలు? ఇప్పుడు వారం వస్తుంది, కొంచెం డల్గా ఉండడమ్మా. ఆ, అయితే డైస్ అవుతుంది కదా, అట్లా అవుతుంది కదా, ఒక రోజు మంచిగా ఉంటాడు, ఒక రోజు మంచిగా ఉండడు, ఆ. అట్లనే కదా అని గమ్మని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు 4 నెలల క్రితం మేము వచ్చినాం, అక్కడ చూసినాము. 4 నెలలమ్మా. 4 నెలలు అయింది వచ్చి కూడా. PRKలో అయితే 8 నెలలు. అవును, మేము వచ్చి 4 నెలలు అయినప్పుడు కూడా ఆ, అప్పుడే కొంచెం కాలుకు మంచిగా ట్రీట్మెంట్ చేయించుకుంటూ చేస్తూ అంతా చేస్తున్నప్పుడే మేము ప్రోగ్రామ్ కి పిలవడము ఇదంతా చేసాము. అంటే అప్పుడు బాగానే ఉంది, అంత మంచిగానే ఉంది అని చెప్పేసి చెప్పిర్రు. మళ్ళా ఎందుకు ఇదేంటి అసలు? మంచిగా ఉన్నాడమ్మా, మంచిగా ఉన్నాడు. ఆయన మా బిడ్డ వాళ్ళ ఇంటి కాడికి పోయిండు, పోయి బండి తీసుకొని కింద పడ్డాడు. ఇది పెద్ద బండి తీసుకుండు, చిన్నది కాదు. ఆ, ఇది దెబ్బ తగిలింది, దెబ్బ తగిలి మళ్ళీ ఇట్లా మొత్తం కాలు మొత్తం, ఇది ఫస్ట్ ఎట్లా అయింది మళ్ళీ అట్లనే అయింది. మళ్ళా అయింది సేమ్. అక్కడ చిన్న చిన్న హాస్పిటల్లో చూపించుకుంటున్నాము, చేసుకుంటున్నాం, ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, ఉంటున్నాం. అట్లా అట్లా అది ఇంకా ఎక్కువైపోతుంది. అప్పటి నేను అంటున్నాను, పిఆర్కి పోదామంటే నా పైసలు ఉన్నాయా, నా దగ్గర పైసలు ఉన్నాయా, అందుకని ఓడిస్తున్నాను. సరే ఫ్రెండ్స్ ఉన్నారు అంతమంది, ఎవరో ఒకరిని అడుగున్నా అంటే వాడు ఇంట్లో అట్లా 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 నెట్టుకుంటూ వచ్చిండు. ఇక కానీ ఎవరిస్తారు కాదు వదినా, వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు మేము చేయుత ప్రోగ్రామ్ కి మా ప్రోగ్రామ్ కి వచ్చినాక హరిత గారు కూడా హెల్ప్ చేసినాక డైరెక్ట్ మెగాస్టార్ చిరంజీవి గారే ఫోన్ చేసిర్రు అన్నకి. ఆ విషయం మేనేజర్ ఫోన్ చేసిండమ్మా. ఫోన్ చేసి కూడా అక్కడ నుంచి అపోలోలో జాయిన్ అవ్వమని చెప్పారు. అయితే వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ ఇది తగ్గుతూనే ఆప్షన్ చేస్తారా చెప్పారు. ఇది తగ్గాలి కదా, తగ్గనికనే ఇప్పుడు ఇంకా చూసిరు మీరు, ఇప్పుడు చూసిన కొంచెం కొంచెం ఉంది, ఇంకా మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది. మరి ఈ నొప్పులు ఉంటే చేయరు కదా, కంపల్సరీ ఆగిపోయారు. అంటే మనకు చాలా మంది కూడా చేయిస్తున్నారు, కొంతమంది పైసలు ఇవ్వని అడుగుతున్నారు. అట్లా నడుస్తున్నది. ఇప్పుడు వారం రోజులు అసలు. ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు అవుతుంటది మొత్తం? ఇంతకు ముందేమో ఆ కాలికి అయ్యింది, అది అయిపోయింది. ఇప్పుడు మామూలుగా మళ్ళీ అది ఆపరేషన్ చేయడానికి కానీ ఏమంటారు డాక్టర్లు? అసలు డాక్టర్లు అవ్వంటారు. ఇప్పుడు కిడ్నీ మెయిన్ అంటారు ఆయన, కిడ్నీ మెయిన్. కిడ్నీ ఆపరేషన్ చేయించుకుంటున్నా మంచిగా అవుతాడు ఆయన. మెయిన్ కిడ్నీతోనే ఆయనకి అన్ని ఇట్లా వస్తున్నాయి అని అంటారు. కిడ్నీ ఆపరేషన్ చేస్తే మంచిగా అవుతుంది, రికవర్ అవుతాడు అని చెప్తున్నారు, హోప్స్ ఇస్తున్నారు కదా డాక్టర్లు. దానికి ఎంత అడుగుతున్నారు ఏంటి, ఏమన్నా చెప్పిరా మీకు? అయితే మేము చాలా మందిని అంటాం కదా, 50 లక్షలు అంటున్నారు, 40 లక్షలు అంటున్నారు, 60 లక్షలు అంటున్నారు. అంటే ఇంత మంది తోటి అంత మంచి స్నేహం ఉంది అన్నకి, అంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పటికి కూడా చాలా వరకు అప్పుడు ఫండ్స్ కూడా చాలా వచ్చాయి. ఫండ్స్ వచ్చినాయి కూడా, ఏంటి అవి మరి ట్రీట్మెంట్ కి అయినాయి? ట్రీట్మెంట్ కి మాకు ఏం పనులు ఉన్నాయని మా ఇద్దరికి, మాకు అప్పటి నుంచి అదే కదా, వాళ్ళు ఇచ్చిన పైసే కదా కడుపుకుంటూ వచ్చినాం ట్రీట్మెంట్ కి. మరి ఇంత మంది ఉన్నారు, ఎవరు కూడా ఏం రెస్పాన్స్ అడిగిరా మీరు? ఎవ్వరు అడగలేము అసలు. ఫ్రెండ్స్ చేశారు కదా అన్న. ఎవ్వరు ఇప్పుడు కూడా మొన్న ఒకరు ఆయన దాకా ఉంటే కూడా ఆయన ఫోన్ చేసి హెల్ప్ చేయంటుండే. ఆయన ఇట్లా మన్ను ఏం హెల్ప్ చేస్తాము, మా అమ్మ కూడా ఇట్లా దాకా ఉండవు అని చెప్తే అవునమ్మా ఆయన చేస్తారు. అందరికి హెల్ప్. మీరు ఫోన్ చేసిరా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎవరికైనా అడిగి? మంది చేసిన ఎవరు రాలేదు, ఇవాళ వచ్చారు ఇద్దరు. చాలా మందిని అడుగుతూనే ఉన్నారు, అన్న ఇట్లా సంగతి లేస్తున్నాడు, ఏమన్నా వచ్చి కొంచెం హెల్ప్ చేయండి అన్న, మీరే వచ్చి మాట్లాడుకోరన్న డాక్టర్లతో, నా చేతికి ఇవ్వకుండా పర్లేదు, ఆ డాక్టర్లతో మాట్లాడి మీరే కట్టండి అది. అందరు ఫ్రెండ్స్ ఫోన్ చేసిన. లాస్ట్ ఒక్క ఫ్రెండ్స్ మాత్రం అమ్మ, ఆయన పేరు నాకు తెలియదు, ఆయన మాత్రం 25,000 వేసినాం ఒక్క నిమిషంలో. ఏయంగా వెంటనే తీసుకురా కట్టేసినాం. కట్టేస్తే డైన్స్ స్టార్ట్ చేసారు. ఎవరో ఆ ఫ్రెండ్ పేరు అంత తెలియదు, ఇట్లా అడగగా నిమిషంలో చేసిండు. ఇప్పుడు ఎవరైనా ఫోన్లు చేస్తురా వీళ్ళ ఫ్రెండ్స్ గానీ, లేకపోతే ఇండస్ట్రీ నుంచి గానీ ఎవరైనా ఇప్పటి వరకు అయితే ఫోన్లు చేస్తురా? మరి ఎట్లా? మా పిల్లలే మాట్లాడుతున్నాం తెలుసు. మా శ్రవంతిని అడగాలి, ఎవరైనా చేశారా బేట ఫోన్, ఎవరైనా చేశారా? ఇంకేం రాలేదు. మరి ఇక్కడ ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది. ఎప్పుడు డే బై డే డయాలసిస్ చేస్తున్నారు. నిన్న కూడా చేసారు, మళ్ళీ ఇయర్ కూడా చేస్తారంట. నీరు మొత్తం బాగున్నది, ఇట్లా ఎందుకు మాట్లాడితే ఎందుకు వేస్తాడో అదే చెప్తున్నారు. అన్న మోషన్స్ పోలేడు, టాయిలెట్ పోలేడు. మళ్ళీ ఈ మధ్య ఏమన్నా అన్న డ్రింక్ చేయడం అట్లాంటివి ఏమన్నా చేసిండమ్మా. ఆయన నాకు మోసం చేసిండు, కిడ్నీ మార్పిస్తా అని చెప్పి ఇది మార్పియలేడు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని జనవరిలో 24వ తారీఖు రమ్మన్నాడు మా ఇద్దరిని. ఎవ్వరొద్దన్నా, ఇద్దరు వచ్చేసి టికెట్ కూడా బుక్ అయిపోయింది. ఎవరు చెప్పారు ఈ మాట? మద్రాస్ లో ఫ్రెండ్ ఉంటాడు ఒక ఆయన, మద్రాస్ లో. మీ ఇద్దరు అన్న వద్దే ఇద్దరు వచ్చేసరి, అన్న ఉండే నీకు ట్రీట్మెంట్ అయిపోతుంది, అన్న వద్ద అన్న ఉంటది, మీకు రూమ్ ఇస్తా, అన్న వండుకొని తినండి, అన్న ఉండండి అని చెప్పిండు. అంత నమ్మకం చెప్తే మేము పిఆర్కలు వేస్తే కూడా ఈయన వద్దు, నేను తిరుపతి పోతా అని చెప్పి తిరుపతికి పోదామని చెప్పి తిరుపతి పోయి వచ్చిన. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేది ఆయన టెన్షన్ రెస్పాండ్ లేదు. సో ఇప్పటిదాకా స్విచ్ ఆఫ్ అయ్యింది. ఇక అప్పటి నుంచి అన్న ఏమన్నా టెన్షన్ పెట్టుకుంటా, అంత మంది చేస్తా అంటే నేను సపోజ్ నేను చేస్తా అంటే నేను చేసిన, ఇప్పుడు ఈ స్విచ్ ఆఫ్ పెట్టిన టెన్షన్ అయిపోయాను.
ఈ అంత కాదు వదిన, ఎందుకంటే ప్రాణాల మీదకి వస్తుందంటే అంత పెద్ద హీరోలతోటి అన్న అంత వర్క్ చేసిండు, అందరితోటి అంత సన్నిహితంగా ఉన్నాడు, ఒక్కరు కూడా రెస్పాండ్ ఎవరు చేయలేదమ్మా, ఇంకా పవన్ కళ్యాణ్ మాత్రమే చేసిండు. ఆ, ఒక 2 లక్షలు పిలిచి మరి ఇచ్చిండు. ఆ, ఆ, పవన్ కళ్యాణ్ గారు పిలిచి చేసిండు. ఇచ్చారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నారు కదా, వాళ్ళ నెంబర్లు, వాళ్ళ మేనేజర్ల నెంబర్లు కానీ ఏమైనా తీసుకున్నారా మీరు? మేము ఎవరు నంబర్ తీసుకోలేము. ఆ, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఇట్లుంది, ఇప్పుడు వాళ్ళ తలుచుకుంటే ఒక నిమిషం పని కాదు ఆయన అంతే. చేయించడానికి. అందుకని చెప్పేసి మరి ఏంది ఆయన పరిస్థితి, ఇప్పుడు మీకేమో ఇట్లుంది కదా, మరి డాక్టర్లు ఏమో అట్లా చెప్తున్నారు. ఇప్పుడు కిడ్నీ బాగా చేయించేస్తే ఇప్పుడు డాక్టర్ తో కూడా మాట్లాడతాం, మేము ఇందాక కూడా వెళ్ళి కలిసాము, మాత్రం కూడా అదే కలిసినప్పుడు చెప్తుంది కూడా అదే అంటున్నారు. అంటే కేవలం తన కిడ్నీ మార్పిడి చేస్తే అవకాశం ఉంది అని ఛాన్సెస్ ఉన్నాయి, ఏం బాధ లేదు ఇప్పటికైతే. ఇట్లా ఉన్నాడని చెప్పేసి ఆయనకు ఛాన్స్ లేదని కాదు కానీ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే షుగర్ ఏమన్నా చెక్ చేయించారా? చేసారు, మంచిగా ఉంది. ఇప్పుడు అంతా మంచిగా ఉంది. ఇప్పుడు మంచిగా ఉంది, నార్మల్ షుగర్ బీపీ కరెక్ట్ ఉందండి ఇప్పుడు. కరెక్ట్ గా ఉంది. కాబట్టి ఇంకా ఆయనకి ఏం ఏం పర్వాలేదు, tension ఏం టెన్షన్ తీసుకో. కిడ్నీ మార్చుకోమంటారు. కిడ్నీ నేను మార్చుకోమంటారు. ఇప్పుడు వచ్చిందంతా ఆ సినిమాలో ఉన్న వాళ్ళకి అందరూ చెప్పుకోమంటున్నాం మంచిది అట్లా. కిడ్నీ ఒకటి మార్పిస్తే సార్ మాకు కిడ్నీ మార్పిమని మంచిగా చెప్తున్నా అంతే. ఖచ్చితంగా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు మళ్ళీ అందరు కూడా. ఎందుకంటే ఆయన అందరితోటి మంచిగానే ఉన్నారు, ఎవరితోటి గొడవలు లేవు ఎట్లా అని చెప్పేసి ఆయనంతలో ఆయన చేసుకుంది కాదు. కాకపోతే అందరికి హెల్ప్ చేసి ఆయన దగ్గర ఏం లేదు, ఆయన దగ్గర ఏం లేకుండా చేసిండు. చాలా మంది చేసినామా హాస్టల్లో కూడా నెలకు అప్పుడు మంచిగా ఉన్నప్పుడు 50,000 పంపిస్తుండే. అవును చేసిండు, చాలా డొనేషన్లు చాలా చేసిండు. ఇది ఉంది ఆయనకి. మేము చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసుకుంటా చాలా మంది చాలా చేసిండు వాళ్ళము అన్ని కూడా. ఏదైనా మంచిగా చేస్తుండే కానీ మధ్యలో డ్రింక్ ఒక్కటే చెడగొట్టింది ఆయన. కానీ ఇప్పుడైతే అది కూడా మానేసిండు, అది కూడా మానేసిండు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం 4 రోజులు 3 రోజులు తాగిండు, మళ్ళీ అది కూడా బంద్ చేసిండే. టెన్షన్ నిద్ర పడతలేదని చెప్పి. ఎందుకంటే తాగుతున్నావు, తాగొద్దు కదా అంటే నిద్ర పడతలేదు, నాకు నిద్ర పడతలేదు అని తాగుతున్నాను చిన్న కొంచెం అట్లా. ఇప్పుడు 2 బాబులు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ మాలే కదా అంత చూస్తున్నారు. అదే అని 4 రోజులు నేను తప్పదు. ఇంక ఇట్లా పరిస్థితి ఉన్నప్పుడు అసలు వెళ్ళి ఏం చేయలేరు కదా, ఇక్కడ వదిలేసుకొని ఉండలేరు. 2 బాబులు అయినా పాప అయినా అందరూ మా ఊరు అందరూ వచ్చి చుట్టారు. అందరం విన్నాను, రూమ్ ఇచ్చేసారు నాకు విన్నాను. ఏం కాదు ఈ పరిస్థితుల్లో. ఆయన ఒక్కడికి కిడ్నీ ఒక్కడు ఎట్లా చేసి మీరు సినిమా వాళ్ళకి చెప్పి ఆయన కిడ్నీ ఒక్కడు మార్పిస్తే చాలమ్మా. ఖచ్చితంగా మా చేతికి ఇవ్వకుండా పర్లేదు, డాక్టర్కి ఇచ్చేసి చేపిస్తే చాలమ్మా మాకు. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి ఖచ్చితంగా స్పందిస్తారు, వాళ్ళు పట్టించుకుంటారు. అప్పుడు లాస్ట్ టైం కూడా స్పందించారు, చాలా మంది పట్టించుకున్నారు అందరు కూడా. ఎందుకంటే పరిస్థితి ఇలా ఉంది అంటే ఎవరు మామూలు ఎవరు తెలియని వాళ్ళకే హెల్ప్ చేసుకుంటా వస్తున్నారు ఇండస్ట్రీలో, అన్నకు చేయకుండా ఎందుకుంటారు. ఖచ్చితంగా మా వరకు అయిన సాయం కూడా అవును ఖచ్చితంగా మళ్ళీ కూడా వాళ్ళందరూ కూడా సహాయానికి వస్తారు, చేస్తారు ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఇప్పుడు కిడ్నీ మార్పిచ్చేస్తే ఏం కాదు అనేది కూడా డాక్టర్ కూడా చెప్తున్నారు కాబట్టి అవకాశం అయితే ఉంది. టెన్షన్ పడకుండా ఉండు ఫస్ట్, ఏం కాదు. ఎందుకంటే నువ్వు టెన్షన్ తీసుకుంటే ఆయనతో నీ కాళ్ళు లేకుండా ఉంటది, వాళ్ళు మళ్ళీ నిన్ను చూసి వాళ్ళు కూడా ఇంకా టెన్షన్ తీసుకుంటారు. ఆ పరిస్థితి అవసరమా మళ్ళీ వాళ్ళకు కూడా. అందుకు చూసాము ఇది పరిస్థితి అయితే మరి ఫిష్ వెంకట్ అన్నది. ఎందుకంటే ఇప్పుడైతే ఇక్కడ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది, కాకపోతే కొంచెం క్రిటికల్ అనే చెప్పుకోవచ్చు. ఆయనకు డయాలసిస్ చేస్తున్నారు కాబట్టి కిడ్నీ మార్పిడి జరిగితే ఖచ్చితంగా ఆయన మళ్ళీ రికవర్ అయ్యి ఎప్పట్లాగే ఇంతకుముందు ఎలాగైతే లేచి తిరిగాడో ఆయన అలాగే తను మళ్ళీ ఉండే అవకాశం ఉందని మరి డాక్టర్లు కూడా అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం మరి వదిన కూడా అందరినీ మళ్ళీ చిత్ర పరిశ్రమ వాళ్ళని వేడుకుంటున్నారు, మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి. ఆయనకు ఆ ఒక్కటి ఆపరేషన్ చేయించండి, కిడ్నీ ఆపరేషన్, మళ్ళీ బతుకుతాడు, అందరు సాయం చేయండి అని ఆమె కూడా అడుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి ఫిష్ వెంకటన్నని దృష్టిలోకి తెచ్చుకొని అందరు హెల్ప్ చేయాలి. ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి ముందుండాలి. ఎందుకంటే ఆయన సహాయం అందరు పొందిన వాళ్ళే, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎవరికి కూడా ఆలోచించకుండా పెట్టిన అతను సంపాదించిన ప్రతి రూపాయి అందరికి పెట్టిన ఆయన. కాబట్టి ఆయనకు అందరి హెల్ప్గా రావాలి. మళ్ళీ యథావిధిగా ఇంతకుముందు ఎలా చూసామో అలా మళ్ళీ ఫిష్ వెంకటన్నని చూడాలి. ఒకసారి డాక్టర్ గారిని కూడా క్లియర్గా అడిగి తెలుసుకుందాం అసలు ప్రాబ్లము అంటే ఎంతవరకు రికవర్ అయ్యే అవకాశం ఉంది, ఏంటి పరిస్థితి, ఎన్ని రోజులలో ఆపరేషన్ చేయించవచ్చు, ఇవన్నీ కూడా డాక్టర్ని కూడా అడిగి అయితే తెలుసుకుందాం. మరి సార్ మామూలుగా ఒక వ్యక్తికి ఏ స్టేజ్లో డయాలసిస్ చేయాల్సిన అవసరం వస్తుంది సార్?
అయితే బేసికల్లీ ఇదే పేషెంట్ మనము వెంకట్ని తీసుకుంటే ఈయనకు ఆల్రెడీ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఆయన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల ఆయన కిడ్నీలు అనేవి ఖరాబ్ అయినాయి. ఆయన రెగ్యులర్ డయాలసిస్లో ఉన్నారు. జనరల్గా డయాలసిస్ ఎప్పుడు వెళ్తారంటే బాడీ మన కిడ్నీస్ ఫిల్టరేషన్ ఆపేసినప్పుడు, అంటే మన బాడీలో ఉన్న లవణాలని ఫిల్టరేషన్ చేయనప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా డయాలసిస్ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఫ్లూయిడ్ బయటికి వెళ్ళిన టైంలో యూరిన్ సరిగ్గా రాకపోవడం వల్ల, యూరిన్ వచ్చినా కూడా యూరిన్లో నుంచి లవణాలన్నీ బయటికి వెళ్ళకపోవడం వల్ల డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాంటి టైంలో ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అవుతుంది. దానివల్ల ఆయాసం రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం. ఈయన కండిషన్లో ఎట్లా జరిగిందని అంటే 2 కాళ్ళకు సెల్యులైటిస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీలు దెబ్బతినడం జరిగింది. ఆయన దాని తర్వాత కూడా మళ్ళీ ఆయన హెల్త్ని ఆయన కాపాడుకోలేకపోయారు డ్యూ టు హిస్ లైఫ్ హ్యాబిట్స్ అండ్ ఆల్. ఇక్కడికి కూడా అన్కాన్షియస్ స్టేట్లోనే వచ్చారు. అండ్ డయాలసిస్ చేసాం, ఇంప్రూవ్ అయ్యారు. మళ్ళీ బ్యాక్ టు అన్కాన్షియస్ స్టేట్ సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ నడుస్తుంది. స్లోగా ఇట్ షుడ్ ఇంప్రూవ్ అని అనుకుంటున్నాం. ఈరోజు కూడా మళ్ళీ డయాలసిస్ ప్లాన్ చేస్తాము. క్రిటికల్ కేర్ టీమ్ చూస్తున్నారు, నెఫ్రాలజిస్టులు చూస్తున్నారు. హోప్ మనకు గుడ్ థింగ్స్ షుడ్ హ్యాపెన్ అని అనుకుంటున్నాము. బట్ ప్రజెంట్లీ కండిషన్ మాత్రం అన్స్టేబుల్గా ఉంది. కానీ ఫిష్ వెంకట్ అన్న విషయానికి వస్తే ఆయనకి ఎన్నిసార్లు డయాలసిస్ చేయాల్సిన అవసరం వస్తుంది? అంటే ఏ స్టేజ్కి వచ్చినాక ఎన్నిసార్లు? ఇది ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అండి. స్టేజ్ 5లో ఉన్నారు ఆయన. ఎండ్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్లో ఉన్నారు కాబట్టి రికరెంట్గా డయాలసిస్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ టైం ఇట్ వాజ్ వీక్లీ 1 టైం అట్లా చేశారు. ఇప్పుడు వీక్లీ 3 టైమ్స్ చేసినా కూడా సరిపోవట్లేదు. అంటే ఈ డయాలసిస్ అనేది సార్ కిడ్నీ ప్రాబ్లం అనేది కేవలం డ్రింకింగ్ నుంచి అటాచ్ అయి ఉంటుందంటారా? లేదండి, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్, ఈ కోమార్బిడిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కిడ్నీ డిసీజ్ తొందర వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు హైపర్ టెన్షన్, తర్వాత డయాబెటీస్, వాటికి ప్రాపర్ మెడికేషన్ తీసుకోకపోవడం, డాక్టర్స్ విజిట్ చేయకపోవడం వల్ల కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి మన కిడ్నీ ఇండికేషన్ ఇచ్చింది నేను సరిగ్గా పని చేయట్లేదు అన్నప్పుడు మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకొని రెగ్యులర్గా డాక్టర్స్ని కలిస్తే బెటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈయన పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది అని చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయాయి. అవునండి. ఇందులో ఒక్కటే అయినా కానీ తనకి మార్పిడి జరిపిస్తే ఏమైనా ఛాన్సెస్? ఒకటే కిడ్నీ మార్పిడి జరుగుతుందండి. అది కూడా ఇప్పుడు కాదు, స్టేబుల్ కండిషన్ ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ తీసుకెళ్లి అండర్ నెఫ్రాలజిస్ట్ గైడెన్స్ త్రూ చేస్తే ఎందుకంటే ఈ కండిషన్ లో ఎవరున్నా కానీ మళ్ళీ బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇట్లాంటి కండిషన్ లో జనరల్ కిడ్నీ పేషెంట్స్ కండిషన్ లో ఎంత తొందర డిటరేట్ అవుతారో అంత తొందర ఇంప్రూవ్ అవుతారు, మళ్ళీ డిటరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండి ప్రజెంట్లీ. అవునండి. ప్రస్తుతం ఇప్పుడు ఫిష్ వెంకట్ అన్న పరిస్థితి కూడా అన్స్టేబుల్ గా ఉన్నాడు. కంటిన్యూ టు బి వెరీ క్రిటికల్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అవునండి. ఒకవేళ తనకి కిడ్నీ మార్పించినా కానీ తనకు ఇప్పుడు స్టేబుల్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ సెంటర్ తీసుకెళ్లి డోనర్ ఉన్నారంటే అప్పుడు మాత్రం మనకు క్రిటికల్ గా ఉన్నారని మాత్రం చెప్పుకోవచ్చు. స్టేబుల్ గా ఉండేంత వరకు కూడా ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు తెలియదు, క్రిటికల్ గానే ఉన్నారు. స్టేబుల్ అయిన తర్వాత హైయర్ సెంటర్స్ తీసుకెళ్లి అప్పుడు దాన్ని బట్టి మనం చేయొచ్చు. అవునండి. మరి ఇన్ని రోజులుగా కూడా ఫిష్ వెంకటన్న హెల్త్ విషయంలో మరి వాళ్ళ కూతురే శ్రవంతియే చాలా అంటే చాలా కేర్ తీసుకొని దగ్గరుండి ఎప్పటికప్పుడు అన్నని కంట్రోల్ చేసుకుంటూ కాపాడుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చింది తను. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంత సీరియస్ కండిషన్లోకి మళ్ళీ వెళ్ళిపోయారు. ఎందుకంటే తను చేసిన సాహసము ఒక ధైర్యమే. ఎందుకంటే మా నాన్న ఎంతో మందికి హెల్ప్ చేశాడు, ఈరోజు మా నాన్నకి ఎవరు హెల్ప్ చేస్తారు అని తను మీడియాను అప్రోచ్ అవ్వడం కానీ, అందరితో మాట్లాడడం కానీ, చేయడం పట్ల కూడా మరి చాలా వరకు కూడా అప్పుడు చాలా మంది హెల్ప్ చేశారు కదరా, అప్పుడైతే చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ నాన్నకి సీరియస్ కండిషన్ అంటే ఏంటి అసలు? మళ్ళీ ఏమన్నా టెన్షన్ తీసుకుంటున్నారా? ఎట్లా ఏంటి ఈ పరిస్థితుల్లో? ఎందుకంటే అప్పటి నుంచి కూడా నువ్వు చాలా కేర్ తీసుకుంటున్నారు, చూస్తున్నాను కూడా మేము కూడా. అంత కేర్ తీసుకున్నాక మళ్ళీ ఈ కండిషన్కి ఎలా ఏంటి అసలు పరిస్థితి? కిడ్నీ ప్రాబ్లమేనండి. 2 కిడ్నీలు కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది. రెండు. మరి అన్ని ఆ ఫండ్స్ వచ్చినప్పుడు అప్పుడు ఎందుకు చేపించలేకపోయారు? వెంటనే అప్పుడు చేయించుకుంటే లేదండి, అంతవరకు రాలేదు. కిడ్నీ చేపించి అంత ఫండ్ రాలేదు, నార్మల్ గానే వచ్చింది. అసలు 10 lakhs వరకు కూడా రాలేదు డాడీకి. జస్ట్ ఇప్పటి వరకు వచ్చిన వారికి మాత్రమే మెడిసిన్స్ అవిటికే అంతే. అంటే అప్పుడు సెలబ్రిటీస్ వీళ్ళంతా హీరోలు ఇట్లా వీళ్ళందరితో కలిసి చేశారు. వాళ్ళు ఎవరైనా అప్పుడు రెస్పాండ్ అయ్యి వాళ్ళ నుంచి వచ్చాయో ఫండ్స్? రాలేదండి, వాళ్ళ నుంచి ఏం రాలేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే 2 lakhs వేసిండు. 2 lakhs వేసారు. మరి వీళ్ళు అన్న వాళ్ళ స్నేహితులు వీళ్ళంతా ఉన్నారు కదా, చాలా మందికి ఇచ్చేసారు. ఎవరు ఏం చేయట్లేదు, ఎవరు అప్రోచ్ అవ్వట్లేదు, అసలు ఎవరు హెల్ప్ చేయట్లేదు. మేము కాల్ చేసినా రిసీవ్ చేసుకోవట్లేదు.
వస్తున్నా వస్తా రేపు వస్తా అంతే. ఇప్పుడు ఇంత సీరియస్గా ఉంది, ఐసీలో ఉండో కొంచెం రండి అంకుల్ అంటే కూడా ఎవ్వరు రెస్పాన్స్ లేదు. వస్తున్నా ఊర్లో ఉన్నా బయట ఉన్నా ఇదే ఇంకా అంతే. ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు? డాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే కంపల్సరీ కిడ్నీ చేయించుకోవాలి, ఒక్కటైనా కంపల్సరీ వేయాలి. అయితే మీ ఫ్యామిలీలోనే చూడండి అంటే మా ఫ్యామిలీలో ఇప్పుడు మమ్మీది తమ్ముళ్ళది నాది బి పాజిటివ్ ఉంది, డాడీది ఓ పాజిటివ్. ఇప్పుడు తమ్ముళ్ళది నీది అంటే మీకు చాలా అంటే మెయిన్ ఫ్యామిలీది చూడండి ఫస్ట్ అని అన్నారు. ఫ్యామిలీలో అంటే ఇది పొజిషన్ వచ్చేసి బి పాజిటివ్ ఉంది, బి పాజిటివ్, డాడీది ఓ పాజిటివ్. ఓ పాజిటివ్. ఇప్పుడు ఆయనది కావాలి కదా, ఆయనది కావాలి, మీది సెట్ అవ్వదు కూడా. ఓకే, ఇప్పుడు ఎందుకంటే ముఖ్యంగా చిత్ర పరిశ్రమ వాళ్ళే అన్నకి చాలా హెల్ప్ చేయాలి, ముందుకు రావాలి, వాళ్ళకి ఆ బాధ్యత ఉంది కూడా. ఎందుకంటే ఆయన చిత్ర పరిశ్రమ మనిషి, దానికోసం ఆయన జీవితాన్ని అంకితం చేశాడు మొత్తానికైతే. వాస్తవంగా చెప్పాలంటే అదే నా ప్రపంచం అని బతికాడు ఆయన. ఆ రోజు మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే నాకు చిత్ర పరిశ్రమ తర్వాతే ఏదైనా అన్నాడు. అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా అదే అన్నాడు. అందుకు ఆ బాధ్యత ఖచ్చితంగా చిత్ర పరిశ్రమ వాళ్ళకు ఉంది. మీరేమైనా పెద్ద పెద్ద ఆర్టిస్టులకి, ఇప్పుడు చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అల్లు అర్జున్, ఎన్టీఆర్ తో డాడీ చాలా మూవీస్ చేసిన, ఎన్టీఆర్ తోటి అంత కామెడీ, అంత ప్రజలను అంత నవ్వించిండు. ఇప్పుడు ప్రజలే ఏదో అంత కొంచెం చేస్తున్నా కానీ ఇండస్ట్రీ నుంచి రావాలి, ఇండస్ట్రీ నుంచి వస్తేనే కిడ్నీ అనేది అవుతుంది డాడీకి. కొంచెం అదే వచ్చేటట్టు చేయండి ప్లీజ్. ఖచ్చితంగా ఇండస్ట్రీ వరకు అది వచ్చేటట్టు చేసుకోండి. ఖచ్చితంగా మరి ఇండస్ట్రీ వాళ్ళ నుంచే మాకు హెల్ప్ కావాలి కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళు ఖచ్చితంగా మా నాన్నకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి సెవంతి కూడా కోరుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నారు, ఆయనకు కిడ్నీ ఆపరేషన్ అయితే ఖచ్చితంగా మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఇప్పుడైనా సరే హెల్ప్ చేయాలి. తను ఎంతో మందితో కలిసి నటించారు, మంచి హీరోలతో, పెద్ద పెద్ద హీరోలతో, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఉన్నాడు, మహేష్ బాబు ఉన్నాడు, ఎంతో మంది ఉన్నారు, ప్రభాస్ గారిని, చిరంజీవి గారు, రాజశేఖర్ గారు, అలాగే జగపతి బాబు, అందరి హీరోలతో ఆల్మోస్ట్ అందరితో తను నటించారు. కాబట్టి అందరూ కూడా దృష్టికి తెచ్చుకొని ఈరోజు మీరు తలుచుకుంటే అది పెద్ద విషయం ఏం కాదు, నిమిషాల మీద అయిపోతుంది. అందరూ కూడా మరి వెంకటన్న దృష్టిలోకి తెచ్చుకొని ఆయనకి హెల్ప్ చేయాలని మా హిట్ ద్వారా కూడా కోరుకుంటున్నారు. ఫస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు డాడీ చాలా సీరియస్ గా ఉన్నాడండి, చాలా అంటే చాలా. అసలు ఇప్పుడు ఛాన్సెస్ లేదని చెప్తున్నారు మాకు. కొంచెం ఎట్టి పరిస్థితుల్లో కొంచెం హెల్ప్ అయ్యేటట్టు చేయండి ప్లీజ్. ఛాన్స్ లేదంట, ఛాన్స్ లేదని చెప్తున్నారు. అసలు మాట్లాడట్లేదు. అప్పుడు అంత ఉందాగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇలా బెడ్ మీద ఉండేసరికి ఏమనిపిస్తుంది అసలు? అంతే బాగుంటది కదా అట్లా. ఛాన్స్ లేదు అని చెప్తున్నారు, కానీ ఆపరేషన్ చేస్తే బతుకుతారు అని చెప్తున్నారు. కాబట్టి అంత బడ్జెట్ వీళ్ళ దగ్గర లేదు. చూస్తున్నాం మనం, చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నాం, అంత బడ్జెట్ లేదు. ఆయన ద్వారా హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, కానీ ఆయనతో కలిసి నటించిన వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారనే నమ్మకం ఉంది. ప్రస్తుతము ఫిష్ వెంకటన్న పరిస్థితి అయితే మనందరం చూసాం కదా. ఎందుకంటే వాళ్ళ కూతురు కావచ్చు, కొడుకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మాత్రం చాలా సివియర్ కండిషన్ లో ఉన్నారు నాన్నగారు. అందరితో కలిసి తను యాక్ట్ చేశారు, చిత్ర పరిశ్రమే నా ప్రాణం అంటూ బతికారు ఎన్ని రోజులుగా కూడా. తను హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఒక్కరు కూడా ఇప్పుడు హెల్ప్ చేయడానికి ముందుకు రావడం లేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడైతే డాక్టర్ గారు కూడా చెప్పారు కదా, చాలా క్రిటికల్ గా ఉంది పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పారు. తనకు డే బై డే డయాలసిస్ చేస్తూనే ఉన్నారు, జరిపిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఫలితం దక్కే అవకాశాలు అయితే లేవు. కానీ తనకు కిడ్నీ మార్పిడి చేస్తే మాత్రము ఖచ్చితంగా మళ్ళీ యథావిధికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, బాధ్యత కూడా ఉంది. చిత్ర పరిశ్రమది ముఖ్యంగా బాధ్యత ఉంది అని మా హిట్టి ద్వారా కూడా మేము అడుగుతున్నాము. ఎందుకంటే ఆయన ఎంతో మందికి హెల్ప్ చేశారు, చాలా మందికి. చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క హీరోలతో కావచ్చు, ఆర్టిస్టులతో కావచ్చు, ఒక కమెడియన్ గా ఎంతో చరిత్ర కలిగిన వ్యక్తి తను. ఎన్నో రివార్డులు తీసుకున్న వ్యక్తి కూడా. అంతేకాదు పెద్ద పెద్ద హీరోలు, చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు నాగబాబు గారు కావచ్చు, అటు చూస్తే మళ్ళీ అల్లు అరవింద్ గారితో కూడా చాలా చేశారు. అల్లు అర్జున్ కావచ్చు, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, ఈ మహేష్ బాబు, వీళ్ళందరూ ఉన్నారు. అందరితో కలిసి వర్క్ చేశారు తను. రాజశేఖర్ ఉన్నాడు, అలాగే జగపతి బాబు గారు, వీళ్ళందరితో కూడా ఎంతో మందితో తను కలిసి యాక్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా నవ్వించారు. ఎంతో మంది, కొన్ని లక్షలాది మంది ఫ్యాన్స్ తను సొంతం చేసుకున్నారు, వాళ్ళ అభిమానాన్ని కొల్లగొట్టుకున్నారు ఫిష్ వెంకటన్న అయితే. కానీ ఇప్పుడు చూస్తే హాస్పిటల్లో తను, ఐసీయూలో తను ఒక విగతజీవిగా కూడా పడి ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితికి
స్థాయికి తను రావడం అనేది చాలా బాధాకరంగా ఉంది. కానీ అందరూ కూడా ఈ రోజు ఆయనకు సహాయం చేసి బ్రతికించుకోవాల్సిన అవసరము కళామ తల్లికి ఉంది. ఖచ్చితంగా చిత్ర పరిశ్రమ వాళ్ళ ప్రతి ఒక్కరి బాధ్యతగా ఇది తీసుకొని ఆయనకు సహాయం చేసి ఆ కుటుంబ సభ్యులను ఆదుకొని ఆయనకు మరి హెల్ప్ గా ఉండి కూడా ఆపరేషన్ జరిపించి మళ్ళీ యథావిధిగా చిత్ర పరిశ్రమలో ఫిష్ వెంకట గారిని తిరిగేలాగా చేయాల్సిందని కూడా మా హిట్ టీవీ ద్వారా కూడా అందరినీ విన్నవించుకుంటున్నాము. ప్రస్తుత పరిస్థితి నుంచి ఫిష్ వెంకటన్న కోలుకోవాలి, మళ్ళీ ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలి. వాళ్ళ కుటుంబ